హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి జాతిరత్నాలు వచ్చింది కదా. జాతిరత్నాల్లో తనతో మణిని పేరుగా ఇచ్చారు. అసలు మణి మామూలుగానే తను చేసేవి అందరికీ కొంచెం కోపం తెప్పిస్తాయి, కొంచెమేమో ఏంటి మెచ్యూర్డ్గా కాకుండా అసలు ఇన్మెచ్యూర్డ్గా ఇట్లా బిహేవ్ చేస్తాడు అన్నట్టు అనేవాళ్ళు అనమాట. అంటే తను ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో వచ్చాడు, ప్లస్ తను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు వచ్చేసి మనీని పెరిగి పెట్టారు. మనీ అడుగుతాడనమాట. ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ కావాలి అసలు చెప్పేసి ఈ పాయింట్స్ తెచ్చేస్తానంటే, అసలు నాకు నీ మీద డౌట్ వస్తుంది, ఒక్క పాయింట్ తెచ్చినా నువ్వు గ్రేట్ అని చెప్పి అంటే సిగ్గుపడుతుంటే బాబు సిగ్గుపడకు, నువ్వు సిగ్గుపడుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటది. అంటే వాళ్ళిద్దరి మధ్య కామెడీ అవి చూడటానికి కూడా అసలు బాగుందనమాట. ఇట్లాంటి కామెడీ ఇట్లాంటివి చేసేటప్పుడు పక్కన కళ్యాణ్ కూడా చూసి నవ్వుతూ ఉంటాడనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒకటి చూపించి ఆ బొమ్మ చూపించి దాన్ని స్పెల్లింగ్స్ ఉంటాయి, ఆ స్పెల్లింగ్స్లో వెతుకుతుంటాడు. ఇంతకే అదేంటి చెప్పని చెప్పి రోహిణి అంటది. అంటే అదే ఆ వైట్ క్యారెట్ అంటాడు. వైట్ క్యారెట్ అంటే ఏంటి వైట్ క్యారెట్ అని చెప్పి నోరు తెరుస్తుంది మన తనుజ. యాక్చువల్గా అదే రాడిష్నే వైట్ క్యారెట్ అని చెప్పి అంటే తనకి యాక్చువల్గా వెజిటబుల్స్ నేమ్స్ కూడా అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ప్లస్ వచ్చిన వెంటనే ఇద్దరు రెడ్ కలర్ వేస్తే మ్యాచింగ్ అవ్వాలిగా, అందుకే వేసానని చెప్పానటం. ప్లస్ ఆమ్లెట్ వేయించుకొని ఎలాగైనా ఆమ్లెట్ వేయించుకొని తింటానని చెప్పడం. వాళ్ళకి ఇచ్చే టైమే కొంచెం తక్కువ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏదైనా ఫుడ్ వాళ్ళు ఇంప్రెస్ చేసేటప్పుడు ఫుడ్ చేసి జడ్జీలకి తినిపించాలన్నమాట. సో ఏం ఫుడ్ చేయాలని చెప్పి అది ఆలోచించడం పక్కన పెడితే, అసలు ఆలోచించనీయకుండా నాకు బనానా కట్ చేసి, నాకు మ్యాంగో కట్ చేసి అవన్నీ తను వచ్చి అడగటం. అమలు రిలీజ్ అయినప్పటి నుంచి ఇవే హైలైట్గా చూపిస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇది మన తనుజ చేసింది కాబట్టి, తనుజతో కామెడీ కాబట్టి ఇది చాలా హైలైట్గా చూపించారు. నెక్స్ట్ వచ్చేసి మన కళ్యాణ్ది కూడా చూపించారు. కళ్యాణ్ వచ్చేసి రోహిణి తను వేసుకున్న మాస్క్ తీసిన వెంటనే రోహిణి అక్క నువ్వేనా, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి అంటే అక్క 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 తొక్క ఎన్నిసార్లు అక్క అక్క అని పిలుస్తావు, ప్రతి ఒక్కరు అక్క అని పిలుస్తావు, నువ్వు అక్కని ఇంకా పిలవటం ఆపు, ఎవరిని అక్కని పిలవకు నువ్వు అని చెప్పి అంటదనమాట కళ్యాణి. అంటే కళ్యాణ్ వచ్చేసి ప్రియాని శ్రీజాని ఎట్లా చాలామందిని అక్క అక్కని పిలుస్తున్నాడు కదా. ఇప్పుడు కొన్ని ఛానల్స్లో కూడా మా సిస్టర్ ఛానల్ అని చెప్పి, అంటే తన ఓన్ సిస్టర్ అంటే వాళ్ళ పెద్దమ్మ సంథింగ్ అట్లా కజిన్ అనమాట. అట్లా సిస్టర్స్ అని ఎక్కువ మందిని పరిచయం చేశాడు. సో దానికోసమే అయి ఉంటుంది. అందరినీ అక్క అక్కని పిలుస్తావు, అక్కని పిలవబాక ఇంక నువ్వు అక్కని పిలవటం బాపు, చాలామంది హట్ అవుతున్నారని చెప్పి అట్లా అంటుంది అనమాట రోహిణి. యాక్చువల్గా రోహిణి కామెడీ కూడా చాలా బాగుంటుంది, మనం చాలా వాటిలో చూసాం కదా. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళాడనమాట. ఆ ఈవెంట్లో వచ్చేసి తనని చూడటానికి వచ్చిన మొత్తం ఉంటారు కదా ఫ్యాన్స్, వాళ్ళైతే మామూలుగా లేరు. అంటే ఫ్యాన్స్ అంటే అది వెళ్ళింది ఇన్స్టిట్యూట్కి, ఒక ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్లో తను ఒక సోల్జర్ కదా, ఇన్స్పిరేషన్గా కొంచెం స్పీచ్ ఇవ్వడానికి పిలుస్తుంటారు కదా, అట్లా పిలిచినట్టున్నారు. సో ఆ స్పీచ్ ఇవ్వడానికి పిలిచినప్పుడు చాలామంది క్రౌడ్ ఉందన్నమాట. ఆ క్రౌడ్ మొత్తం స్టూడెంట్స్. అసలు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎవరికి ఇన్ని నెలలు ఫ్యాన్స్ క్రేజ్ ఉండదు. ఇప్పుడు అసలు వీళ్ళకి క్రేజ్ ఉండటం కాదు, తగ్గట్లేదు కూడా. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళిద్దరికి నేను మ్యూచువల్ ఫ్యాన్ కాబట్టి. సో కళ్యాణ్కి ఇంత క్రేజ్ తగ్గకూడదు, ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా ఉండాలి, ప్లస్ తనూజాకి ఇంకా ఎక్కువగా ఉండాలి. వీళ్ళిద్దరు కలిసి తీసే సినిమాలు బంపర్ హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఎంతమంది తనుజ కళ్యాణ్ ఇద్దరు చేసిన మూవీస్ హిట్ అవ్వాలని ఉంది, చూడాలని ఉంది, వెబ్ సిరీస్ వస్తే చూడాలని ఇద్దరు కలిసి చూడాలని ఎంతమందికి ఉంది కామెంట్ చేయండి. కొంతమంది నేను ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్లో మీరు ఇట్లా పోస్టులు పెట్టదంటున్నారు. ఇట్లా పోస్ట్ పెడితేనే అసలు ఎవరికైనా కానీ ఇండివిజువల్గా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కొంచెం తెలుస్తుందని చెప్పి పెట్టాను. బట్ నాకు అనిపించింది కలిసి పెయిర్గా పెట్టాలనిపించింది. బట్ ఇంతకుముందు అంతా పెయిర్స్గా పెట్టాను. బట్ ఇప్పుడు విడివిడిగా పెడితే ఎంతమంది ఉంటారో చూడాలనిపించింది. ఇంతకుముందు నిఖిల్ కావ్యాలకి నా ఛానల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, తనుజ కళ్యాణ్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, తనుజకి ఎక్కువ ఉందని చెప్పి నాకు అర్థమైంది. సో ఇది వచ్చేసరి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.